నేడు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం. మేడిగడ్డ బ్యారేజ్పై ఎన్డీఎస్ఏ విజిలెన్స్ నివేదికలపై చర్చించే అవకాశం. రేషన్ కార్డుల జారీ, బీసీ రిజర్వేషన్ల అమలు, స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించనున్న మంత్రివర్గం. ముగిసిన ప్రధాని నరేంద్ర మోదీ 5 దేశాల పర్యటన. 8 రోజుల పాటు ఘానా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, అర్జెంటీనా, బ్రెజిల్, నమీబియా దేశాల్లో టూర్. పలు కీలక ఒప్పందాలు కుదుర్చుకొని ఢిల్లీకి చేరుకున్న ప్రధాని. 5 దేశాల పర్యటనలో భాగంగా చివరిగా నమీబియాలో ప్రధాని మోదీ పర్యటన. అంతర్జాతీయ వ్యవహారాల్లో ఆఫ్రికా పాత్రకు భారత్ ఎంతో విలువిస్తుందన్న ప్రధాని నరేంద్ర మోదీ. ప్రధాని మోదీకి నమీబియా అత్యున్నత పౌర పురస్కారం ప్రదానం. ఆదిలాబాద్లో సీసీఐ, భద్రాద్రి కొత్తగూడెంలో స్పాంజ్ ఐరన్ ఇండియా లిమిటెడ్పై కేంద్ర మంత్రి కుమారస్వామి సమీక్ష. సమీక్షలో పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు 2 పరిశ్రమల పునరుద్ధరణ అవసరాన్ని కేంద్ర మంత్రికి వివరించిన మంత్రి. నేడు పుట్టపర్తికి రానున్న కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్. ప్రశాంతి నిలయం గురు పూర్ణిమ వేడుకల్లో పాల్గొననున్న కేంద్ర మంత్రి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నేడు ఎమ్మెల్సీ కవిత పర్యటన. జాగృతిలో పలువురు చేరిక, పరామర్శలు చేయనున్న కవిత. నేడు కాళేశ్వరం కమిషన్ ముందుకు మాజీ మంత్రి హరీష్ రావు. కమిషన్కు కాళేశ్వరంపై మరింత సమాచారం అందించనున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే. ఫోన్ ట్యాపింగ్ కేసులో నేడు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ రానున్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు. నిందితులు, సాక్షుల సెటిల్మెంట్ ఆధారంగా ప్రభాకర్ రావును ప్రశ్నించనున్న సిట్. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లకు సంబంధించి 29 మంది సినీ సెలబ్రిటీలు, కంపెనీలపై కేసులు నమోదు చేసిన ఈడీ. సైబరాబాద్ పోలీసుల ఎఫ్ఐఆర్ ఆధారంగా విచారణ. హైదరాబాద్ కూకట్పల్లి కల్తీ కల్లుపై ఎక్సైజ్ పోలీస్ శాఖ దర్యాప్తు ముమ్మరం. కల్తీ కల్లు ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం. చికిత్స పొందుతున్న 40 మంది బాధితులు. ఇప్పటి వరకు కల్తీ కల్లు ఘటనపై 5 కేసులు నమోదు. ఛత్తీస్గఢ్ దంతెవాడ జిల్లాలో లొంగిపోయిన 12 మంది మావోయిస్టులు. డీవీసీఎం క్యాడర్కు చెందిన చంద్రన్న, బుర్సు ఉంగతో సహా 12 మంది లొంగుబాటు. మాజీ ప్రధాని షేక్ హసీనాను అప్పగించాలని భారత్ను కోరిన బంగ్లాదేశ్. మానవత్వానికి వ్యతిరేకంగా హసీనా పలు నేరాలకు పాల్పడ్డారని ఆరోపణ. బ్రెజిల్కు షాక్ ఇచ్చిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్. మాజీ అధ్యక్షుడు బొల్సనారోకు వేధిస్తున్నారనే కారణంతో బ్రెజిల్పై 50% సుంకాలు విధింపు. ఎక్స్-సీఈఓ లిండా యొకరినా రాజీనామా. మీ సేవలకు ధన్యవాదాలు అంటూ మస్క్ పోస్ట్. లార్డ్స్ వేదికగా నేటి నుంచి భారత్ ఇంగ్లాండ్ 3వ టెస్ట్. ఈ టెస్టులో ఎంట్రీ ఇవ్వనున్న బుమ్రా. చరిత్ర సృష్టించిన భారత మహిళల క్రికెట్ జట్టు. ఇంగ్లాండ్పై 4వ టీ20లో విజయం. తొలిసారి టీ20 సిరీస్ కైవసం. వింబుల్డన్ మహిళల సింగిల్స్లో నేడు కీలక పోరు. సెమీస్లో తలపడనున్న సెట్విక్, బెన్సేజ్, అనిసిమోవాతో అమీతుమీకి సిద్ధమైన సబలెంకా. ఆర్చరీ ప్రపంచ కప్ స్టేజ్ 4లో మహిళల కాంపౌండ్ టీం విభాగంలో ఫైనల్కు దూసుకెళ్లిన భారత జట్టు. మిక్స్డ్ విభాగంలో ప్రపంచ రికార్డు సృష్టించిన జ్యోతి సురేఖ, రిషబ్ యాదవ్ ద్వయం. మహిళల టీం సెమీస్లో ఇండోనేషియాను ఓడించిన జ్యోతి సురేఖ, పర్నీత్ కౌర్, ప్రీతికా త్రయం. శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద నీరు. 3 గేట్ల ద్వారా కొనసాగుతున్న నీటి విడుదల. రాష్ట్రంలో మరో 2 రోజుల పాటు వర్షాలు. పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ.